न्यायों की किताब న్యాయాధిపతుల గ్రంథము 21 अध्याय 21వ అధ్యాయము उसके आखिरी वचन में हमने पढ़ा, చివరి వచనాన్ని మనం చదివినాము. उन दिनों में राजा न होने के कारण इस्राएल में हर मनुष्य अपनी अपनी आंखों में जो ठीक था जान पड़ता था वैसा करता था. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. लेकिन प्रियो, इनकी पहली हालत मतलब पुराने मार्ग शुरुआत ऐसी नहीं थी. అయితే ప్రియులారా, వీరి యొక్క పాత మార్గం అనగా పాత స్థితి అనగా పురాతన మార్గం అనేది ఈ రీతిగా లేదు. ये तो इनका अंत है. ఇది వారి యొక్క అంతమై ఉంటున్నది. उनकी शुरुआत देखिए, వారి యొక్క ప్రారంభాన్ని చూడండి. न्यायों की किताब న్యాయాధిపతుల గ్రంథము पहला अध्याय మొదటి అధ్యాయము पहला वचन. మొదటి వచనం. Now after the death of Joshua it came to pass that the children of Israel asked the Lord, saying, who shall go up for us against the Canaanites first to fight against them? న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనము. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. अब कितनी अच्छी शुरुआत है, देखिए. ఎంత మంచి ప్రారంభమో చూడండి. कोई भी अपने मन के अनुसार नहीं कर रहा है. ఎవ్వరు కూడా తమ మనసుకు వచ్చినట్లు వారు చేయట్లేదు. मूसा नहीं है, మోషే లేడు. क्योंकि जब मूसा था the commandment of the Lord by the hand of Moses. ఎందుకంటే మోషే బ్రతికుండినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మోషే చేతి ద్వారా ఇవ్వబడేది. अब मूसा न चले रहने के कारण जोशुआ आया. మోషే మరి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ వచ్చినాడు. जोशुआ की क्या टेस्टिमनी है? యెహోషువ యొక్క సాక్ష్యం ఏమి రీతిగా ఉంది? Joshua did everything according to the commandment of Moses. మోషే యొక్క ఆజ్ఞానుసారంగా యెహోషువ చేస్తూ వచ్చెను. अब मूसा नहीं है और जोशुआ भी नहीं है. ఇప్పుడు మోషే లేడు, యెహోషువ కూడా లేడు. अब इस्राएलियों में से वोटिंग नहीं हुआ. ఇప్పుడు ఇశ్రాయేలులో ఎన్నికలు జరగలేదు. अब मूसा की गद्दी पर कौन बैठेगा? ఇప్పుడు మోషే యొక్క పీఠం మీద అనగా కుర్చీ మీద ఎవరు కూర్చుంటారు? ऐसा हालत होता है. ఆ రీతిగా పరిస్థితి ఉండేది. मूसा की गद्दी पर बैठने के लिए लड़ाई भी होती है. మరి మోషే యొక్క కుర్చీ మీద కూర్చోవడానికి పోరాటం, యుద్ధాలు కూడా జరిగాయి. मंडली के ऊपर हुकूमत करने वालों की लड़ाई होती है. సంఘం మీద అధికారం చెలాయించడానికి కొరకైనా పోరాటాలు జరుగుతాయి. वो भी मूसा के समान आज्ञा देना चाहते हैं. వారు కూడా మోషే వలె ఆజ్ఞలు ఇవ్వాలని కోరుతూ ఉంటారు. लेकिन इस्राएलियों की शुरुआत वैसे नहीं थी. అయితే ఇశ్రాయేల్ యొక్క ప్రారంభం ఆ రీతిగా లేదు. वे सब के सब नम्र थे. వారందరూ కూడా దీనులుగా ఉండినారు. वो बड़े लोग सब जा गए प्रभु के पास. పెద్దవారందరూ కూడా దేవుని ఎదుకు వెళ్ళారు. हे प्रभु यहोवा, ఓ ప్రభువైన యెహోవా, अब लड़ाई हो रही है, ఇప్పుడు యుద్ధం జరగబోతుంటున్నది. हम में से कौन जाएगा? మాలో ఎవరము ఆ యుద్ధానికి పోవాలి? The beautiful beginning of the life of Israel was seeking God's counsel. ఇశ్రాయేలు యొక్క అద్భుతమైన ప్రారంభం ఏంటంటే దేవుని యొద్ద నుండి సలహాను కోరుకొనుట. हमारे संगति की शुरुआत भी ऐसे ही हुई थी. మన సహవాసం యొక్క ప్రారంభం కూడా ఈ రీతిగా ఉండినది. हाँ, कितना टाइम वर्शिप करना वो भी टाइम प्रभु से पूछते थे. వారు ఎంత సేపు ఆరాధించాలో కూడా ప్రభు యొద్ద సలహాను అడిగేవారు. जब 10 बजे से लेकर शाम को 4 बजे तक आराधना होती थी, ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఆరాధన జరిగేది. एक व्यक्ति ने आकर भाई बख्त सिंह से कहा, ఒక వ్యక్తి వచ్చి సోదరు బక్సింగ్ గారిని అడిగారంట, तू अकेला इतना वचन जानता क्या? घंटों घंटा बोलते जाता है. నువ్వు ఒక్కడవే నీకు వాక్యం ఎరుగుతావా? గంటల కొలది నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు. तो भाई बख्त सिंह ने बोला, సోదరు బక్సింగ్ గారు అన్నారంట, मैंने आपको नहीं बुलाया. నేను మిమ్మల్ని మేము పిలవలేదు. जिस परमेश्वर ने तुमको यहाँ पर भेजा उससे पूछो यहाँ क्यों भेजा. ఏ దేవుడైతే ఇక్కడికి మిమ్మల్ని పంపించినాడో మీరు వెళ్ళి ఆ దేవుడిని అడగండి అని చెప్పారు. ज्ञान की बातें सुनने के लिए नहीं, మరి జ్ఞానపు మాటలు వినటానికి కాదు. यही एक कारण था कि हमारे दर्शन में किसी भी प्रेयर हाउस में आपको घड़ी दिखाई नहीं देगा. ఆ కారణం చేతనే మన యొక్క ప్రార్థనా మందిరాల్లో మరి ఆ దర్శనం కొలది గడియారం అనేది ఎక్కడ కనిపించదు. आरंभ के दास और उनके सहकर्मी आत्मा के द्वारा चलाए चलते थे. ప్రారంభంలో ఉన్న దాసులు ఆత్మ యొక్క నడిపింపు చేత నడిసేవారు. परिस्थितियां बिगड़ जाने के कारण मेरे जैसे लोग आए हैं जिनको घड़ी की आवश्यकता पड़ती है. మరి పరిస్థితులు మారిపోయిన కారణం చేత నాలాంటి వారికి ఇప్పుడు గడియారం అవసరం వస్తూ ఉంటున్నది. शुरुआत कैसी थी? ప్రారంభం ఏ రీతిగా ఉన్నది? किसी ने भी अपना ओपिनियन नहीं दिया. ఎవ్వరు కూడా వారి అభిప్రాయాన్ని తెలియపరచలేదు. They asked counsel. వారందరూ కూడా సలహాను మాత్రమే అడుగుతూ ఉన్నారు. प्रभु ने अपना काउंसिल दिया. దేవుడు వారికి ఆ సలహాను ఇచ్చినాడు. जो भी परमेश्वर की इच्छा पूरी करने के लिए हृदय से उसके काउंसिल को ढूंढता है, प्रभु जरूर बताएगा. కనుక ఎవరైతే దేవుని యొక్క సలహాను, దేవుని యొక్క ప్రణాళిక చిత్తాన్ని నెరవేర్చడానికి హృదయాంతరంగాల నుంచి కోరుకుంటారో అలాంటి వారికి దేవుడు సలహాను ఇస్తాడు. कभी कभी मेरे दोनों बच्चे मुझसे पूछते हैं, కొన్నిసార్లు నా ఇరువురు బిడ్డలు కూడా నన్ను అడుగుతూ ఉంటారు, डैडी यू टेल मी. నాయన నువ్వు చెప్పు అంటారు. मैं सारी मंडली के सामने उन दोनों को कह रहा, कितने बार मैंने बोला, डोंट डिपेंड अपॉन मी, आई मे टेल यू समथिंग, यू सिट at the Lord's feet, God who talks to me, he will speak to you. కనుక మరి సంఘం అంతటి ఎదుట నేను చెప్తూ ఉంటున్నాను, నేను వారితో చెప్తూ ఉంటాను, మీరు నన్ను అడగవద్దు, మరి ఏ దేవుడైతే నాతో కూడా మాట్లాడుతూ ఉంటాడో అదే దేవుని యొద్ద మీరు కూడా అడగండి, మీతో మాట్లాడతాడు. हमारा परमेश्वर जीवित है. మన యొక్క దేవుడు జీవం కలిగిన వాడు. हमारा परमेश्वर प्रार्थनाओं को सुनता है. మన యొక్క దేవుడు మన ప్రార్థనలను ఆలకించేవాడు. हमारा परमेश्वर हमसे बातें करता है. మన యొక్క దేవుడు మనతో మాట్లాడే దేవుడు. और विशेष करके यदि कोई बोले, प्रभु जी
जैसा तू कहेगा मैं करूंगा, बड़े खुशी के साथ अपने सलाह को अपने काउंसिल को देगा। ప్రభువా నువ్వు ఏదైతే చెబుతావో దానిని నేను చేస్తాను ఎవరైతే హృదయాంతరంగాల నుంచి సత్యంగా యథార్థంగా చెబుతారో దేవుడు ఖచ్చితంగా వారికి సలహానిచ్చేవాడిగా ఉంటున్నాడు. असल में भजन 40 का 8 जो है एक प्रकार से हमारा कोरस हो जाना चाहिए। వాస్తవానికి 40వ కీర్తన 8వ చరణం అనేది మన యొక్క పల్లవి అవ్వాలి. क्या कोरस है वो? అది ఏం పల్లవి? हे प्रभु जी तेरी इच्छा पूरी करने से मैं बड़ा खुश हो जाता हूँ। ప్రభువా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా నేను ఎంతో సంతోషిస్తాను. बार बार बोलते जाएंगे तो మాట మాటికి ఆ మాట మనం చెప్తూ ఉంటే एक दिन आएगा जब आप भी प्रियो उस प्रभु की धीमी और मीठी वाणी को सुन सकोगे। ప్రియులారా ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన ప్రభు యొక్క మెల్లనైన మధురమైన స్వరాన్ని మీరు కూడా వినగలుగుతారు. पहला वचन మొదటి వచనం seeking counsel, దేవుని యొద్ద నుండి సలహాను వేడుకుంటా. दूसरा वचन రెండవ వచనం and the Lord said Judah shall go up, behold I have delivered the land into his hand. రెండవ వచనంలో యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చెను. प्रभु ने अपना काउंसिल बता दिया। దేవుడు ఆయనకు సలహాను తెలియపరిచినారు. यहूदा जाएगा। యూదా వంశస్థులు వెళ్తారు. यहूदा कौन है? యూదా వంశస్థులు ఎవరు? वो शेर के समान है। వారు సింహం వంటి వారు. ये यहूदा के बारे में एक बात बताना चाहता हूँ। ఈ యూదాను గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. उत्पत्ति की किताब ఆది కాండము chapter 49, 49వ అధ్యాయము. the book of Genesis chapter 49, ఆది కాండము 49వ అధ్యాయము. ध्यान से सुनिएगा। జాగ్రత్తగా వినండి. 8 वचन में लिखा है 8వ వచనంలో రాయబడి ఉంటున్నది, thy hand shall be in the neck of thine enemies। यहूदा के बारे में लिखा गया है तेरा हाथ तेरे शत्रुओं के गर्दन पर भारी पड़ेगा। 8వ వచనం రెండో భాగంలో మన మాట ఉన్నది, యూదా నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. और 9 वचन में लिखा है 9వ వచనంలో రాయబడి ఉన్నది, यहूदा जवान सिंह के समान है। యూదా కొదమ సింహము. 10 वचन में लिखा है 10వ వచనంలో రాయబడి ఉన్నది, यहूदा से न्याय का जो दंड है कभी भी टलने नहीं पाएगा। యూదా యొద్ద నుండి దండం అనేది తొలగనే తొలగదు. और 10 वचन के आखिरी में 10వ వచనం యొక్క చివరి భాగంలో सब लोग यहूदा के पास इकट्ठा होंगे। ప్రజలందరూ అతనికి విధేయులయ్యిందురు. परमेश्वर ने अपने सलाह को बता दिया। దేవుడు తన యొక్క సలహాను తెలియపరిచాడు. शत्रुओं के ऊपर लड़ाई करने के लिए कौन जाएगा? మరి ఆ శత్రువుల మీద యుద్ధం చేయడానికి ఎవరు వెళ్తారు? ये शत्रु कौन है? ఈ శత్రువు ఎవరు? ये शैतान है। ఇది అపవాది. ये बड़ा संसार है। ఈ పెద్ద లోకము. ये हमारा शरीर है। మన శరీరం కూడా. ये भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, शत्रुओं के ऊपर विजय पाने के लिए ఈ శత్రువుల మీద విజయాన్ని పొందాలంటే परमेश्वर ने अपने चुनाव को प्रकट किया। దేవుడు తను ఎన్నుకున్న వారిని తెలియపరిచినాడు. वो प्रभु यीशु मसीह है। ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు. वो यहूदा के गोत्र का सिंह है। ఆయన యూదా గోత్రపు సింహమైన వాడు. उसका हाथ उसके शत्रुओं के गर्दन पर बड़ा भारी पड़ेगा। ఆయనకు చెయ్యి ఆయన శత్రువుల మెడ మీద భారంగా ఉంటుంది. और दूसरी बात రెండవ సంగతి 10 वचन में लिखा है 10వ వచనంలో రాయబడి ఉన్నది, और जो दंड है उसके हाथ से कभी नहीं टलेगा। ఆ యూదా యొద్ద నుండి రాజదండం ఎన్నటికీ తొలగనే తొలగదు. प्रभु यीशु मसीह ने ప్రభువు యేసుక్రీస్తు వారు कलवरी के क्रूस के ऊपर अपने स्वयं के बलिदान के द्वारा కల్వరి శిలువలో తను స్వయంగా తన్ను అర్పించుకున్నటి ద్వారా उसने शैतान को दंड दिया, ఆయన సాతాను శిక్షించినాడు, मृत्यु को हरा दिया, మరణాన్ని ఓడింపజేసినాడు, संसार को जीत लिया, లోకాన్ని జయించినాడు, पाप को अपनी देह में दंड देकर हमेशा के लिए नाहीसा कर दिया। పాపమునకు తన దేహమందు శిక్ష విధించిన వాడే సంపూర్ణంగా నాశనం చేసి ఉంటాడు. और उस यहूदा के पास दुनिया के सारे लोग इकट्ठा होकर మరి आएंगे। ఆ యూదా యొద్దకు లోకములో ఉన్న వారందరూ కూడా సమకూడేవారుగా ఉంటారు. शैतान के दुष्ट कामों को नाश करने वाला एकमात्र प्रभु यीशु मसीह, సాతాను యొక్క దుష్ట కార్యములన్నిటినీ నాశనం చేయగలిగిన వాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు. जिसने मृत्यु के अधिकार को जीत लिया प्रभु यीशु मसीह, మరణం యొక్క అధికారమును జయించిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. जिसने पाप को दंड देकर निकाल दिया प्रभु यीशु मसीह। పాపానికి శిక్ష విధించి పాపాన్ని తొలగింపజేసిన వాడు ప్రభు యేసుక్రీస్తు వాడు. यदि आपके मन में विचार है మీ హృదయంలో గాని ఏదైనా ఈ రీతిగా తలంపు ఉంటే, हे परमेश्वर ఓ దేవా मैं तुझको देख नहीं सकता, నేను నిన్ను చూడలేను, मैंने तुझको ये नाम से पुकारा, నేను నిన్ను ఈ పేరుతో పిలిచాను, ये नाम से पुकारा, ఇంకో పేరుతో పిలిచాను, ये देवी का नाम, वो देवता का नाम, वो गुरु का नाम, वो अम्मा का नाम मैंने लिया, మరి ఈ దేవత పేరు ఆ గురువు పేరు ఆ యొక్క అమ్మ పేరు నేను చెప్తూ వచ్చినాను, लेकिन किसी ने भी मुझसे बोला नहीं। ఎవ్వరు కూడా నాతో మాట్లాడలేదు. बाइबल बोलती అయితే है బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, God was in Christ। మరి ఏ దేవుడు క్రీస్తు నందుండి, आप किसी भी देवी देवता का नाम लीजिए, మీరు ఏ దేవుడు దేవత పేరు ఎత్తినప్పటికీ सत्य क्या है? సత్యం ఏమిటి? वो परमेश्वर जिसे आपने देखा नहीं, वो मसीह में होकर हमको प्रकट हुआ। నువ్వు ఏ దేవుడినైతే చూడలేదో ఆ దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారిగా ప్రకటింపబడ్డాడు. प्रभु यीशु मसीह परमेश्वर का चुना हुआ पात्र है सारे मानव जाति के उद्धार के लिए। సమస్త మానవాళి రక్షణ కొరకై దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ప్రభువు యేసు క్రీస్తు వారు. उस युद्ध को प्रभु यीशु मसीह ने जीत लिया। ఆ యొక్క యుద్ధాన్ని కల్వరిలో ప్రభువు యేసు క్రీస్తు వారు జయించి వేసినారు. और
और आज उसने खबर दिया है, నేటి దినాన మీకు ఆయన ఈ శుభవార్త ఇస్తూ ఉంటున్నాడు. जाओ मेरे लोगों को ऊंची आवाज से बोलो, तुम्हारे युद्ध को मैंने समाप्त कर दिया, तुम्हारे पाप को मैंने क्षमा कर మీ दिया. యుద్ధము సమాప్తమైనది, మీ పాపములను నేను క్షమించినాను అనే వార్తను మీరు ఎలుగెత్తి చెప్పుడే అని ప్రభు అంటూ ఉన్నాడు. हम भी आपको यही समाचार सुनाते हैं. మేము కూడా మీకు ఇదే శుభవార్తను తెలియపరుస్తూ ఉంటున్నాం. प्रभु यीशु मसीह का लहू हमको सब पापों से धोकर शुद्ध करता है, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. क्योंकि एकमात्र प्रभु यीशु मसीह हमारे लिए मारा गया, दफनाया गया, तीसरे दिन जी उठा. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే మన పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి ఆయన మరలా మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. तीसरा वचन, మూడవ వచనం, न्यायों की किताब న్యాయాధిపతుల గ్రంథము पहला अध्याय, మొదటి అధ్యాయము तीसरा वचन. మూడవ వచనం. Judah said unto Simeon his brother, come up with me into my Lord. अब यहूदा ने सिमियोन से कहा, भाई सिमियोन से कहा, तू मेरे साथ आ जा. అప్పుడు యూదా వంశస్థులు తన సహోదరులైన షిమ్యోనీయులతో మరి మనము కానానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులో కూడా రండి అని వారిని పిలుస్తూ ఉంటున్నారు. यहूदा बहुत बड़े ट्राइब, बहुत बड़े गोत्र का सिंह है वो. మరి యూదా మరి పెద్ద గోత్రముగా గోత్రపు సింహంగా ఉంటూ ఉన్నాడు. वो तो राजकीय परिवार का है. మరి యూదా రాజ కుటుంబానికి చెందినవాడు. लेकिन उसने क्या बोला? అయితే అతను ఏమంటూ ఉన్నాడు? सिमियोन से बोलता है, షిమ్యోనుతో అంటూ ఉన్నాడు, आजा मेरे साथ आजा, हम नातो- दोनों एक ही स्थान में निवास करेंगे. మనం మాతో కలిసి రండి, మనం ఇద్దరం ఒక్క స్థలంలో నివసిద్దాం అంటున్నాడు. हमारे प्रिय गोंडी भाइयों से बहनों से ये बात मैं स्पष्ट करना चाहता हूँ. మా ప్రియ గోండి సహోదరులతో ఈ మాటను ఎంతో స్పష్టంగా తెలియపరచాలనుకుంటున్నాను. यहूदा के गोत्र का वो सिंह जो प्रभु यीशु मसीह है, యూదా గోత్రపు ఆ సింహము ప్రభుని యేసుక్రీస్తు వారు आपसे कह रहा है, మీతో అంటూ ఉన్నాడు, सिमियोन से कह रहा है, షిమ్యోనుతో అంటూ ఉన్నాడు, हाँ मेरे साथ हम दोनों एक साथ निवास करेंगे. మీరు నాతో పాటు రండి, మనం ఇద్దరం కలిసి నివసిద్దామని అంటూ ఉన్నాడు. सिमियन कौन है? షిమ్యోను ఎవరో తెలుసా? उत्पत्ति की किताब ఆది కాండము उसका 49 अध्याय, 49వ అధ్యాయము, The book of Genesis chapter 49, ఆది కాండము 49వ అధ్యాయము 5 वचन. 5వ వచనం. सिमियन और लेवी भाई भाई हैं, वे बड़े क्रूर और निर्दयी हैं. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గము బలత్కారపు ఆయుధములు. वो उनका स्वभाव बहुत ही बलात्कारी है हाँ। और स्वभाव बड़ा दुष्ट है उनका. వారి యొక్క స్వభావం ఎంతో బలత్కారంతో నిండినది, ఎంతో దుష్టత్వంతో నిండినది. 6 वचन में, 6వ వచనములో, हे मेरे प्राण, उनके साथ कभी भी तू निवास मत करना, उनके साथ तू एक मत होना, क्योंकि उन्होंने अपनी इच्छा से काम किया है. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా కనమా వారి సంఘంలో కలుసుకొనవద్దు, వారి కోపం వచ్చి ఇష్టానుసారంగా మనుషులను చంపిరి. हाँ, अपने स्वयं के मर्जी के अनुसार काम करने वाला सिमियोन. షిమ్యోన్ అంటే తన సొంత చిత్తానుసారంగా ప్రవర్తించేవాడు. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, आज तक यदि आप प्रभु यीशु मसीह को अपना परमेश्वर और अपना उद्धारकर्ता ग्रहण नहीं किए हैं, నేటి వరకు నువ్వు ప్రభుని యేసుక్రీస్తు వారిని మీ రక్షణకర్తగా రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే, ऐसे लोग अपने मन के अनुसार सेल्फ विल में जीवन बिताते हैं. అలాంటి వారు వారి స్వచిత్తానుసారంగా వారికి మనసుకు వచ్చినట్లు వారు జీవించే వారిగా ఉంటారు. उनके ऊपर दंड क्या देखिए? వారికి మీదకు వచ్చే శిక్ష ఏంటో చూడండి. 7 वचन, 7వ వచనం, Cursed be their anger, it was fierce, their wrath, it was cruel. I will divide them in Jacob, scatter them in Israel. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును, యాకోబులోను వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ऐसे सिमियन के लोग निर्दयता के कारण, स्वयं की इच्छा के अनुसार काम करने के कारण, सच्चे परमेश्वर को न जानने के कारण, वे सब के सब दुनिया में तितर बितर हो गए. అలాంటి నిర్దయులైన షిమ్యోనీ లాంటి వారు బలత్కారముతో మరి మనుషులను చంపడం ద్వారా దేవుడు వారిని లోకమంతటికి కూడా చెదరగొట్టి వేసి ఉంటున్నాడు. सब के सब तितर बितर हो गए. వారందరూ కూడా లోకమంతా చెదిరిపోయి ఉంటున్నారు. क्या ये हमारी हालत नहीं है? ఇది మన యొక్క పరిస్థితి కాదా? बहुत दिनों के बाद అనేక దినాల తర్వాత मूसा ने उनसे प्रश्न पूछा. మోషే ఒక ప్రశ్నను వారిని అడిగాడు. जब इस्राएली लोग बछड़ा बनाकर उसकी पूजा करने लगे, ఇశ్రాయేల్లో ఒక దూడను చేసి వారిని పూజిస్తూ ఉంటుండగా, जब वो मूर्ति पूजा कर रहे थे, వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. अरे वो परमेश्वर जो पवित्र और ऊंचे स्थान में निवास करता है, పరిశుద్ధుడైన ఉన్నత స్థలములో నివసించే ఆ దేవుడు, जिसको मनुष्य अपनी आंखों से देख नहीं सकता, మనుషులు తమ కన్నులతో ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేరు. प्रियो उसकी एक प्रतिमा बनाकर, जिस परमेश्वर को उन्होंने देखा नहीं, उसी की मूर्खता में एक प्रतिमा बना ली है. మరి ఏ దేవుణ్ణి అయితే వారు చూడలేదో వారి మూర్ఖత్వాన్ని బట్టి ఆ దేవుని యొక్క ఒక విగ్రహాన్ని వారు చేసినారు. और उसके आसपास गीत गाते हुए नाचने लगे. మరి ఆ దూడ చుట్టూ కూడా వారు పాటలు పాడుతూ గంతులు వేస్తూ ఉన్నారు. मूसा सीने पर्वत से नीचे उतरा, మోషే ఆ సీనాయి కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చినాడు. देखकर बड़ा दुखी हुआ, ఆ పరిస్థితిని చూసి ఎంతో దుఃఖపడ్డాడు. और वहां पर उसने एक चुनौती दिया. అక్కడ ఒక సవాల్ ఆయన వేశాడు. Who is on the Lord's side? ప్రభు పక్షమున ఉన్న వారు ఎవరు? परमेश्वर के
पक्ष में कौन है वो सब मेरी ओर आ जाएं। దేవుని పక్షమునున్న వారందరూ కూడా నా వైపుకు రండి అని ఆయన చెప్పాడు. तब लिखा है అక్కడ అప్పుడు రాయబడినది the book of Exodus ఈ నిర్గమకాండము chapter 32 32వ అధ్యాయము verse 26. 26వ వచనం. सब खोल कर पढ़िएगा. దయచేసి అందరూ తెరిచి చదవండి. मैं केवल ये विचार उनके लिए नहीं कह रहा हूं जो पहली बार आए हैं. ఎవరో మొట్టమొదటిసారిగా వచ్చినారు వారి కొరకు నేను ఈ తలంపు చెప్పట్లేదు కానీ जवान बच्चे ध्यान से सुनिए. ప్రియ యవనస్తులారా జాగ్రత్తగా వినండి. हम सब के सब तितर बितर हो गए हैं. మనమందరం కూడా చెదిరిపోయిన వారము. ऐसे लोगों को यहूदा के पास इकट्ठा करने के लिए संदेश भेजा है. అలాంటి వారిని యూదా యొద్దకు సమకూర్చడానికి వర్తమానం అనేది పంపబడింది. The book of Exodus నిర్గమకాండము chapter 32 32వ అధ్యాయము verse 26. 26వ వచనం. Then Moses stood in the gate of the camp and said, who is on the Lord's side? Let him come unto me. And all the sons of Levi gathered themselves together unto him. అందుకు మోషే పాళెమిక ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. सिमियन क्यों नहीं आया? షిమ్యోను ఎందుకు తిరిగి రాలేదు? ये उसकी कठोरता है. ఎందుకంటే అతని యొక్క కఠినత్వం అది. कितने बार जानबूझकर सुसमाचार के प्रेम को हमने इनकार किया. ఎన్ని మార్లు బుద్ధిపూర్వకంగా సువార్త యొక్క సత్యాన్ని ఆ ప్రేమ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారిగా ఉంటున్నాం. सिमियन और लेवी दोनों ने साथ मिलकर क्रूरता किए. ఆ లేవీలు షిమ్యోనీలు ఇరువురు కలిసి అక్కడ మనుషులను చంపారు. दोनों को पिता ने श्राप दिया. వారి ఇరువురిని కూడా తండ్రి యాకోబు వారిని శపించినాడు. दोनों को तितर बितर कर दिया. వారి ఇరువురు కూడా చెల్లా చెదిరైపోయినారు. क्या ये हमारी हालत नहीं है? పిల్లరా, ఇది మన పరిస్థితి కాదా? हम भटकी हुई भेड़ों के समान सब अपना अपना मार्ग लेकर चले गए. మనము త్రోవ తప్పిన గొర్రెల వలె మనమందరము మన సొంత మార్గములకు చెదిరిపోలేదా? सब दुनिया में तितर बितर हो गए. మనమందరము లోకములో తప్పిపోలేదా? ऐसे लोगों को यहूदा के पास इकट्ठा करने के लिए परमेश्वर ने उपाय किया. అలాంటి వారిని యూదా యొద్దకు సమకూర్చడానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. एक मौका मिला. ఒక అవకాశం దొరికింది. मूसा ने सुसमाचार सुनाया. మోషే వారికి సువార్త ప్రకటించాడు. क्या तुम परमेश्वर के पक्ष में आना चाहते हो? మీరు యెహోవా పక్షమునకు రావాలనుకుంటున్నారా? सिमियन अभी भी कठोर हो మరి गया. షిమ్యోను ఇంకనూ కఠినస్తుడిగా सिर्फ ఉంటున్నాడు. लेवी आया उसके पास. కేవలం లేవి మాత్రమే మోషే పక్షంగా వచ్చి ఉంటున్నాడు. अब परमेश्वर एक और अनुग्रह का मौका दे रहा है. అయితే దేవుడు ఇంకొక ఆ కృప అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. वो ही यहूदा परमेश्वर का चुना हुआ एक निमंत्रण दे रहा. सिमियन तू मेरे साथ आ जा, हम दोनों मिलकर निवास करेंगे. దేవుని చేత ఏర్పరచుకున్న ఆ యూదానే మళ్ళీ ఇంకొక ఆహ్వానం ఇస్తూ ఉంటున్నాడు. షిమ్యోను మాతో కలిసి రండి, మనం ఇద్దరము కలిసి నివసిస్తాము. मैं जितने बार इसको पढ़ता हूं उतना बार मेरा हृदय बहुत ही बल I get strength through it. ఎన్ని మార్లు అయితే ఈ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉంటాను, అన్ని మార్లు నా హృదయంలో నేను బలాన్ని పొందుకుంటూ ఉంటాను. Lord, restore this old path once again. ప్రభువా, ఆ పురాతన మార్గమును మరొకసారి సమకూర్చుము. Verse 1. మొదటి వచనం, Seeking counsel. దేవుని ఎదురు నుండి సలహాను వేడి కోరుకునుట. Verse 2. రెండవ వచనం, Judah is chosen. మరి యూదా ఏర్పరచుకొనబడుట. Verse 3. మూడవ వచనం, यहूदा का सिंह जो है सिमियन जैसे व्यक्ति के साथ एकता में काम करने के लिए निमंत्रण दिया. యోధా గోత్రపు సింహము షిమ్యోను లాంటి వారితో కలిసి యుద్ధం చేయడానికి వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. यही कारण है भाई बक्सिंग ने कुछ बातें मैं आपको पुराने डॉक्ट्रिन की भी बताऊंगा. ब्रदर बक्सिंग was the first man to preach about the common priesthood of all believers. जिसको बड़े मेन लाइन और మెయిన్ స్ట్రీమ్ के चर्चेस भी समझ नहीं सके. ప్రియులరా, మరి కొన్ని ఇలాంటి సత్యాలను నేను మధ్య మధ్యలో ఆ యొక్క సిద్ధాంతం గురించి తెలియపరుస్తూ ఉంటున్నాను. సహోదరులు బక్సింగ్ గారు మాత్రమే ఒక సామాన్య మనుషులు కూడా దేవుని యాజకులు అనే సంగతిని అనే సిద్ధాంతాన్ని మరి మెయిన్ లైన్ చర్చెస్ లో వచ్చే వారి కంటే మించి మొదటగా తెలియపరిచిన వాడు ఆయన. मेन स्ट्रीम के चर्चेस वाले हमसे इसलिए दुखी होते हैं क्योंकि हमारे पास BTH DTH MTH कुछ भी नहीं है, लेकिन हम भी बड़े वचन देते हैं. ఎందుకంటే మెయిన్ లైన్ వారు అనగా వేరు పెద్ద సంఘాల వారు ఎందుకు ఆ సంఘాల్లో వారికి BTH DTH అని ఆ చదువులు చదివితేనే బోధకులు అవ్వాలి. అయితే ఇక్కడైతే సామాన్యులైన వారు కూడా దేవుని వాక్యాన్ని అందించేవారుగా ఉంటారు. Preaching about the common priesthood of all the believers, यहूदा ने सिमियन से बोला, come, we will work together, we will fight together. కనుక సామాన్యమైన విశ్వాసుల యొక్క యాజకత్వపు సేవ మరి యూదా షిమ్యోనీలను కలిసి రండి, మనం కలిసి యుద్ధానికి వెళ్దాము అని చెప్పి ఆహ్వానించి ఉంటున్నాడు. सारी दुनिया घूम कर आइए मरी और मुझको एक उदाहरण दीजिए. यदि किसी लोकल चर्च में अनपढ़ व्यक्ति को किसी ने सेवक बना दिया, अनपढ़ व्यक्ति को किसी ने एल्डर बना दिया और अनपढ़ व्यक्ति खड़े होकर दूसरों को संदेश सुनाता है, you will never find anywhere. కనుక ప్రపంచమంతా మీరు చుట్టిరండి, ఏ స్థానిక సంఘంలో అనగా ఒక చర్చిలో మీరు చూడండి, ఎవరైనా చదువుకోని వ్యక్తిని సేవకుడిగా చేశారా, చదువుకోని వ్యక్తిని సంఘ పెద్దగా చేశారా, చదువుకోని వ్యక్తి పులిపీట మీద నిలబడి ఇతరులకు వర్తమానం అందించడానికి ఎక్కడైనా మీరు చూసి ఉండరు. I am an illiterate man, my words may be broken, but I have the spirit
which was taught by that great man, the common priesthood of all the believers. अब देखिए शुरुआत कितनी कैसे शुरू हुआ? ప్రారంభం ఏ రీతిగా सलाह मांगे, కనుక నేను మరి చదువులేని వాడు కావచ్చు, విరిగి నలిగిన మాటలు కావచ్చు, ఆత్మతో నింపిన మాటలు నేను మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రారంభం ఎంత మంచిగా ఉన్నదో చూడండి. सलाह मांगे, వారు దేవుని ఎదుట సలహా दूसरे కోరారు, वचन में सलाह मिला, ఇద్దరు దేవుని ఎదుట నుండి సలహా దొరికింది. तीसरे वचन में हाँ। यहूदा सिमियन एक हो गए, ना कोई बड़ा ना कोई छोटा. కనుక రెండో వచనంలో మరి యూదా వంశస్థులు ఏర్పరచుకున్నారు. మూడో వచనంలోకి వచ్చేవరకు మరి పెద్దవారని తక్కువ వారని లేదు, షిమ్యోనులు ఆహ్వానింపబడుతూ ఉన్నారు. 4 वचन में देखिए, నాలుగో వచనాన్ని చూడండి. जूडा वेंट अप, మరి యూదా మరి యుద్ధానికి వెళ్ళి ఉంటున్నాడు. सिमियन भी था, మరి షిమ్యోను కూడా ఉన్నాడు. लेकिन यहूदा सिमियन का नाम भी नहीं लिया. షిమ్యోను పేరు అనేది మాత్రం అక్కడ చెప్పబడలేదు. ये मिस्ट्री है. ప్రియులరా, అదే మర్మం అంటే. कभी कभी परमेश्वर को ये अच्छा लगता है कि हमारे नाम को छिपा कर रखे. కొన్నిసార్లు దేవునికే మంచిగా అనిపిస్తుంది మన యొక్క పేరును మరి దాచి ఉంచాలని. लेकिन बाद में देखिए उसी वो 4th वर्ष में అయితే నాలుగో వచనంలో చూడండి, यहूदा को भी नम्र कर दिया. యూదాను కూడా దీనుడిగా చేసి ఉంటున్నాడు. जूडा वेंट अप, but the Lord delivered the Canaanites. మరి యూదా అయితే యుద్ధానికి వెళ్ళని రాయబడింది, అయితే యెహోవా మరి వారికి విడుదల కలిగించెను అని రాయబడింది. यहूदा सोचता होगा, अरे मैं कितना 30 मार खानों में कितना बड़ा लड़ाई लड़ा, मैं जीत लिया. लेकिन तुरंत लिखता है लॉर्ड गेव देम विक्ट्री. మరి యూదా అనుకుంటూ ఉండవచ్చు, నేను వెళ్ళి ఎంత మరి గొప్ప పోరాటాన్ని యుద్ధాన్ని చేసినాను, అయితే ఆ తర్వాత రాయబడింది యెహోవా వారికి విజయం అనుగ్రహించెను. What a glorious beginning for the nation of Israel. కనుక ఇశ్రాయేలు సమాజం యొక్క ప్రారంభం ఎంత మహిమకరంగా ఉంటూ ఉన్నది. ऐसे इस्राएल में అలాంటి ఇశ్రాయేల్లో अन्य जातियों का कन्विक्शन देखिए. అన్ని జనుల యొక్క మరి ఒప్పుకోలు చూడండి. अदोनी बेजे को पकड़ लिए అదోనీ బెజెకును వారు పట్టుకున్నారు, और इस्राएल में लेकर आए. ఇశ్రాయేలుకు వారు తీసుకుని వచ్చారు. उसको दंड मिला. వారికి అతనికి శిక్ష దొరికింది. वो राजा क्या बोलता है ఆ देखिए, రాజు ఏమంటున్నాడు చూడండి. 7 वचन. 7వ వచనం, Adoni Bezek said, 70 kings, having their thumbs and their great toes cut off, gathered their meat under my table. As I have done, so God hath requited me. And they brought him to Jerusalem, and there he died. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము, అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతులు బొటనవేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనిచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెనను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. What conviction! ఎంత గొప్ప ఒప్పుకోలు, क्या पश्चाताप है ये! ఎలాంటి పశ్చాత్తాపం అది. मतलब वो महसूस करके बोल रहा है, जैसा मैंने किया वैसे परमेश्वर ने मुझको दंड दिया. మరి అతను ఎలాంటి పశ్చాత్తాపం చూడండి, తను చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని నేను ఏ రీతిగా చేశానో అదే రీతిగా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన అంటూ ఉన్నాడు. मैं क्रूस के सुसमाचार को जब याद करता हूँ, నేను సిలువ యొక్క బలియాగాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటానో मेरा मन कहता है कि ये व्यक्ति जरूर सुखलोक में मिलेगा. నేను అనుకుంటాను ఈ ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తి పరలోకమందు పరదేశంలో కనబడతాడని. क्रूस के ऊपर चोर ने क्या बोला? మరి ఆ సిలువ మీద దొంగ ఏం చెప్పాడు? हम तो अपने किए हुए कामों के अनुसार बदला ले रहे हैं. మనం చేసిన కార్యములకు ప్రతిఫలాన్ని ఇక్కడ పొందుతూ ఉన్నాము. What a glorious beginning of the nation of Israel. ఇశ్రాయేల్ యొక్క సమాజం యొక్క ఎంత మహిమకరమైన ప్రారంభమో చూడండి. ये उनके मार्ग की शुरुआत है. ఇది వారి మార్గం యొక్క ప్రారంభము. लेकिन जैसे जैसे दिन और साल बीतते गए, ఏ రీతిగా దినాలు సంవత్సరాలు గడుస్తూ వెళ్ళినాయో उनकी अंतिम दशा कितनी बदतर हो गई कि बोलना पड़ा, राजा न होने के कारण इस्राएल में जिसको जैसा ठीक जान पड़ रहा सब वैसे ही करते जा रहे हैं. మరి అంతానికి వెళ్ళేసరికి వారి యొక్క పరిస్థితి ఎంతగా చెడిపోయినదంటే ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. मेरे मन में एक विचार आता है, నా యొక్క మనసులోనికి ఒక తలంపు వస్తుంది. ऐसे इस्राएल के ग्लोरियस टेस्टिमनी को या ग्लोरियस सिचुएशन को पढ़ने के बाद क्या कारण हो सकता है कि उनकी अवस्था इतनी महिमित थी? మరి ఇశ్రాయేల్ యొక్క అలాంటి మహిమగల ప్రారంభాన్ని చూచిన తర్వాత వారికి ఆ మహిమ అంత మహిమ ఏ రీతిగా వచ్చినదేనే ఆ తలంపుస్తుంది. तुरंत ये इस्राएल के महिमित दशा को बताने के तुरंत बाद एक परिवार को मेंशन किया మరి गया. ఇశ్రాయేల్ యొక్క మహిమకరమైన పరిస్థితిని తెలియపరిచిన తర్వాత వెంటనే అక్కడ ఒక కుటుంబం గురించి చెప్పబడుతూ ఉంటుంది. मैं सोचता हूँ कालेब का जो परिवार बताया गया वो ओनली रिप्रेजेंटेटिव है. ऐसे कुछ परिवार यहाँ वहां पर जरूर होंगे. కాలేబు ఒక ప్రతినిధిగా మరి ఆ కాలేబు యొక్క కుటుంబం అక్కడ చెప్పబడి ఉంటున్నది. అయితే కాలేబు లాంటి వారు ఇక్కడ అక్కడ కొంతమంది ఉండి ఉండవచ్చు. अब ये पहला विचार बहुत ध्यान से सुनिए. ఈ యొక్క మొదటి తలంపును జాగ్రత్తగా వినండి. The church
cannot be stronger than my family. मेरे परिवार से ज्यादा मजबूत कलीसिया नहीं हो सकती నా है। కుటుంబం కంటే మించిన బలము సంఘం కలిగి ఉండదు. और सबसे पहले वो पुराने मार्गों को मैं अपने परिवार में स्थापित करूं। మొట్టమొదటిగా ఆ పాత మార్గములను నా కుటుంబంలో నేను స్థాపించుదును గాక. प्रभु दया करे कि मेरा परिवार कालेब के परिवार के समान बन जाए। మరి నా యొక్క కుటుంబము కాలేబు కుటుంబం వలె అవునట్లు దేవుడు కృప చూపించును గాక. अब ये कालेब का परिवार कैसा है? ఇప్పుడు కాలేబు యొక్క కుటుంబం ఏ రీతిగా ఉంటున్నది? 12 वचन में पढ़ते हैं। 12వ వచనం. And Caleb said, he that smiteth Kiriath Sepher and taketh it to him will I give Aksa my daughter to wife. కాలేబు కిర్యత్ సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా. अब यहाँ पर ये छोटी सी कहानी हम सबके सब जानते हैं। ఇక్కడ ఉన్న ఈ కథ అంతా కూడా మనం అందరం ఎరుగుదుము. लेकिन पवित्र आत्मा परमेश्वर ने इस्राएल के इस महिमित हालत को बताने के तुरंत बाद कालेब के परिवार का जिक्र किया, तो उससे हमें ये पाठ सीखने को मिलता है, द अंडरलाइंग स्पिरिट फॉर द ग्लोरियस सिचुएशन इन द चिल्ड्रन ऑफ इजराइल is because of such a family. ప్రియులారా, ఇశ్రాయేల్లో అలాంటి మహిమకరమైన ప్రారంభాన్ని తెలియపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కాలేబు యొక్క కుటుంబాన్ని తెలియపరచట్లో కలిగిన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క మహిమకు గల కారణము కుటుంబము. कालेब के परिवार में 3 लोग हैं। కాలేబు యొక్క కుటుంబంలో 3 వ్యక్తులు ఉంటూ ఉన్నారు. मैं स्टडी के दौरान जैसा नहीं, लेकिन जितना संक्षिप्त में हो सके बंद करने की कोशिश करूंगा। నేను అది బైబిల్ పఠనంగా చెప్పట్లేదు కానీ సాధ్యమైనంత త్వరగా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. अब यदि इस्राएल के महिमित दशा को, आरंभ की उस दशा को हम भी अपने बेथनिया में या कलीसिया में अनुभव करना चाहते हैं, మరి ఇశ్రాయేల్ యొక్క ప్రారంభ దశ అయిన మహిమను మన యొక్క బేత్నీలో కూడా మనం అనుభవించాలని కోరుతూ ఉన్నట్లయితే हर एक परिवार कालेब के परिवार के समान बनना चाहिए, ये हमारा समर्पण है। కానీ ఇలా ప్రతి కుటుంబము కూడా కాలేబు యొక్క కుటుంబం వలె అవ్వాలనేది మన యొక్క సమర్పణ అయి ఉండాలి. उस परिवार में 3 लोग हैं। ఆ యొక్క కుటుంబంలో 3 వ్యక్తులు ఉంటూ ఉన్నారు. కాలేబు, ओथनिएल, ఒత్నియేలు, अक्सा। అక్సా. ध्यान से सुनिएगा। జాగ్రత్తగా వినండి. कालेब अपने विषय में क्या बोलता है? కాలేబు తన విషయం ఏం చెప్తుంటున్నాడు చూడండి. जोशुआ की किताब యెహోషువ గ్రంథము उसका 14 अध्याय 14వ అధ్యాయము और उसका 8 वचन। 8వ వచనం. The book of Joshua chapter 14 and verse 8. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. Nevertheless my brethren that went up with me made the heart of the people melt, but I wholly followed the Lord my God. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. पूर्ण मन के साथ मैं अपने परमेश्वर के पीछे चलता रहा। నిండు మనసుతో నా దేవుడైన దేవుణ్ణి నేను వెంబడిస్తూ వచ్చినాను. ये बात कब कह रहा है? ఈ మాటను ఎప్పుడు చెప్తూ ఉంటున్నాడు? 45 साल के बाद, 45 సంవత్సరాల తర్వాత చెప్తూ ఉంటున్నాడు. 45 years के बाद, 45 సంవత్సరాల తర్వాత చెప్తూ ఉన్నాడు. 45 साल पहले, 45 సంవత్సరాల క్రితము जब वे लोग कनान में भेद लेकर वापस आए थे, మరి ఈ ప్రజలు ఎప్పుడైతే కనానును వేగు చూచి తిరిగి వచ్చినారో, और जब लोग अपना अपना रिपोर्ट दे रहे थे, మరి ప్రజలందరూ కూడా వారి వారి సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. उस दिन परमेश्वर ने कालेब के बारे में क्या बोला? మరి ఆ దినాన దేవుడు కాలేబు విషయమే ఏం సాక్ష్యం ఇచ్చినాడో చూడండి. The book of Numbers సంఖ్యాకాండము chapter 14 14వ అధ్యాయము and verse the book of Numbers chapter 14 and verse 24. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనము. 45 साल पहले परमेश्वर ने ये गवाही कालेब के बारे में दी थी। ప్రియులారా, 45 సంవత్సరాల క్రితము దేవుడు కాలేబు విషయమై ఈ సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. My servant Caleb, because he had another spirit with him and hath followed me fully, him will I bring into the land whereinto he went, and his seed shall possess it. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనము. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. What a testimony from God. ప్రియులారా, దేవుని యొద్ద నుండి ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ये कोई मनुष्य की बात नहीं है, మనుషుని యొక్క మాటలు కాదు ఇవి. लेकिन इस परमेश्वर की गवाही को कालेब ने जीवित he lived the testimony. కనుక దేవుడిచ్చిన ఆ సాక్ష్యం అనగా కాలేబు ఆ సాక్ష్యంలో జీవించినాడు. Caleb lived the testimony of God for 45 long years. కనుక దేవుడిచ్చిన సాక్ష్యంలో కాలేబు 45 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినాడు. आज वो 85 years का हो गया है. ఇప్పుడు ఈ 85 సంవత్సరాల వయసు కలిగిన వాడైనాడు. आज वो जोशुआ से कहता है, యెహోషువతో అంటూ చెప్తూ ఉంటున్నాడు, मेरे परमेश्वर यहोवा ने कहा था
कि ये मेरा दास कुछ अलग ही आत्मा का है, पूर्ण मन से उसने मेरे पीछे पीछे चला। కనుక నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగిన వాడై పూర్ణ మనసుతో నన్ను వెంబడిస్తూ వచ్చినాడు. और कालेब ने उस गवाही को अपने जीवन में जिया। మరి ఆ యొక్క సాక్ష్యాన్ని కాలేబు తన జీవితంలో ఆయన ఆ రీతిగా జీవించగలుగుతూ వచ్చినాడు. और इस गवाही को एंडोर्स किया गया। మరి ఆ యొక్క సాక్ష్యాన్ని తనలో ఆయన నింపుకున్నవాడిగా ఉంటున్నాడు. मतलब लीडर मोसेस ने उस गवाही को स्थापित किया, सिक्का लगाया। మరి నాయకుడైన మోషే ఆ యొక్క సాక్ష్యానికి ముద్ర వేసి ఉంటున్నాడు. Joshua chapter 14 యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము and verse 9. 9వ వచనం. Joshua 14 का 9. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. And Moses sware on that day, saying, surely the land whereon thy feet have trodden shall be thine inheritance, and thy children's forever, because thou hast wholly followed the Lord my God. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూను స్వాస్థ్యముగా ఉండునెను. Moses एक लीडर है, మోషే ఒక నాయకుడు, लीडर की गवाही है। నాయకుని యొక్క సాక్ష్యం ఇది. सचमुच में तू पूर्ण मन से परमेश्वर यहोवा के पीछे चलता रहा। నిజముగా యథార్థముగా నువ్వు దేవుని నిండు మనసుతో వెంబడిస్తూ వచ్చినావు. ना केवल परमेश्वर ने गवाही दिया, దేవుడు మాత్రమే సాక్ష్యం ఇవ్వలేదు, ना केवल कालेब उस गवाही को सच्चा साबित किया, మరి కాలేబు కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని తన జీవితంలో సత్యవంతంగా ఆయన పూర్తి చేస్తూ వచ్చినాడు. उसका अगुआ मूसा ने भी उसके ऊपर सिक्का लगाया। అతని యొక్క నాయకుడైన మోషే కూడా ఆ యొక్క సాక్ష్యానికి ముద్ర వేస్తూ ఉన్నాడు. उसका सहकर्मी को-वर्कर जोशुआ, మరి తనతో పాటుగా జత పనివాడైన యెహోషువ కూడా, वो क्या बोलता ఆ है? యెహోషువ ఏమంటున్నాడు? Joshua chapter 14 and verse 14. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. Hebron therefore became the inheritance of Caleb the son of Jephunneh the Kenizzite unto this day, because he wholly followed the Lord God of Israel. మనకి 13వ వచనంలో ఆ మాట ఉంటున్నది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను. What a wonderful inspiration. ప్రియులారా, ఎంత అద్భుతమైన ప్రోత్సాహం ఇది. A testimony given by God, దేవుని చేత ఇవ్వబడిన సాక్ష్యము, a testimony lived by Caleb, మరి ఆ యొక్క సాక్ష్యంతో జీవించిన కాలేబు, a testimony which was endorsed by leader Moses, మోషే చేత మరి ముద్రింపబడిన కాలేబు యొక్క సాక్ష్యము, a testimony which was confirmed by the co-worker Joshua. మరి అదే సాక్ష్యము తన జతపని వాడైన యెహోషువ చేత స్థిరపరచబడి ఉంటున్నది. उस कालेब की बात हम कर रहे हैं। ఆ కాలేబుని గురించి మనం वो మాట్లాడుతున్నాం. कालेब के परिवार के समान मेरा परिवार बने। ఆ కాలేబు యొక్క కుటుంబం వలె నా యొక్క కుటుంబం కూడా ఉండును గాక. पुराने मार्गों को यदि हम स्थापित करना चाहते हैं, ఆ పురాతన మార్గములు గాని మనం స్థాపించాలని కోరినట్లయితే, भटके हुए लोग यदि यहूदा के अतराफ इकट्ठा होना चाहते हैं, మరి scattered people, if you want to gather around the feet of Judah, కనుక చెదిరిపోయిన వారలారా మీరు యూదా యొక్క చుట్టుపట్ల మీరు చేరి రావాలన్నట్లయితే, उस समय जो कैलेब कितना सुंदर बोलता देखिए। ఆ యొక్క సమయంలో కాలేబు ఎంత సుందరమైన మాట చెప్తాడో వినండి. मैं ये बोलकर बंद कर देना चाहता हूँ। నేను ఈ మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. Joshua chapter 14 యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము verses 10 and 11. 10-11 వచనాలు. Now behold, the Lord hath kept me alive, as he said, these 40 years, ever since the Lord spake the word unto Moses, while the children of Israel wandered in the wilderness, and now lo, I am this day 85 years old. 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము. 45 साल पहले मूसा ने जो बात कहा था, మరి 45 సంవత్సరాల క్రితం మోషే ఏ మాట అయితే చెప్పినాడు, इस्राएली लोग जंगल में भटक रहे थे, ఇశ్రాయేలు అరణ్యంలో తప్పిపోతూ ఉండినారు. now I want to tell you very humbly what is the meaning of a wanderer. Redeemed people are, we are wandering not because we are lost sheep, we are wandering after redemption. ప్రియులారా, మనము తప్పిపోయిన వారి వల్లే మనం తొట్టిల్లట్లేదు కానీ విమోచింపబడిన వారంగా మనం తొట్టిల్లిపోయే వారంగా एक ఉంటున్నాం. समय था पाप की क्षमा नहीं मिली थी, भटकी हुई भेड़ों के समान तितर-बितर हो गए थे, ఒకానొక సమయంలో పాప క్షమాపణ దొరకలేదు, తప్పిపోయిన గొర్రెల వలె ఇక్కడక్కడ మనం చదిరిపోయి ఉండినా, लेकिन कालेब उनके बारे में नहीं बोलता है। అయితే కాలేబు వారి గురించి చెప్పట్లేదు. मिस्र में से लहू के द्वारा छुड़ाई हुई प्रजा के बारे में बोल रहा है। ఐగుప్తు నుంచి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన వారిని గురించి చెప్తూ ఉంటున్నాడు. Israel was wandering in the wilderness, ఇశ్రాయేలులు అరణ్యములో తిరుగులాడుతూ తొట్టిల్లుతూ ఉండినారు. but I was wholly following the Lord my God. అయితే నా దేవుడైన యెహోవాను నేను నిండు మనసుతో వెంబడిస్తూ వచ్చినాను. What an example this is. ఎంత గొప్ప ఉదాహరణ మాదిరి ఇది. What a wonderful warning this is.
ఎంత గొప్ప హెచ్చరిక అయి ఉంటున్నది. Dear child of God, ప్రియ దేవుని బిడ్డ, you may be a preacher, నువ్వు బోధకుడు you కావచ్చు, may be a teacher, నువ్వు you may be a senior believer. నువ్వు ఒక అనుభవం కలిగిన విశ్వాసి కావచ్చు. Confirm this testimony like Caleb in your heart today, that as a redeemed child of God, you are not wandering in the wilderness, but you are following the Lord with your whole heart. కనుక దేవుని చేత విమోచింపబడిన వాడుగా మరి కాలేబు కలిగిన ఈ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. మరి ఆ యొక్క విమోచింపబడిన వాడిగా అరణ్యంలో తొట్టిల్లకుండా దేవుని నిండి మనసుతో నువ్వు వెంబడిస్తున్నావా లేదా? ये भटकने वाले कौन हैं? ఈ తొట్టిల్లిపోయే వారు తిరుగులాడే వారు ఎవరు? The book of Proverbs, సామెతల గ్రంథము chapter 21, 21వ అధ్యాయము, and the book of Proverbs and chapter 21, సామెతల గ్రంథము 21వ అధ్యాయము, and the verse is 16. 16వ వచనం. Am I right? Verse 16. The man that wandereth out of the way of understanding shall remain in the congregation of the dead. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనము, వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. जो मार्ग से भटक जाता है वो मरे हुए लोगों के बीच में पाया जाएगा. ఎవరైతే మార్గమును తొలగిపోతారో వారు మృతులతో కాపురం చేసేవారుగా ఉంటారు. जंगल की यात्रा में ఈ అరణ్య యాత్రలో लाखों लोगों की तादाद में जब वो यात्रा कर रहे थे, లక్షల కొలది మంది ఆ అరణ్య యాత్ర చేస్తూ ఉండగా 3 ऐसे लोग हैं ముగ్గురు వ్యక్తులు మాత్రమే जो जंगल में मरे नहीं, మరి ఆ అరణ్యంలో మరణించలేదు. क्योंकि वो लोग भटक नहीं रहे थे. ఎందుకంటే వారు తొట్టిల్లిపోలేదు. मूसा, మోషే, कालेब और जोशुआ, యెహోషువ, बाकी सबके सब मर गए. మరి మిగిలిన వారందరూ కూడా చనిపోయి ఉంటున్నారు. मतलब क्या है? దానికి అర్థం ఏమిటి? Even after you're born again, నువ్వు తిరిగి if you're wandering in the wilderness, you will die. కనుక నువ్వు తిరిగి జన్మించిన తర్వాత కూడా ఈ లోకమనే అరణ్యంలో నువ్వు తొట్టిలతో తిరుగులాడుతూ ఉండినట్లయితే నువ్వు మృతి చెందుతావు. जो मार्ग से भटक जाता है वो मरे हुए लोगों के बीच में पाया కనుక जाएगा. ఎవరైతే వివేక మార్గమును విడిచి తిరుగుతారో వారు ప్రేతల గుంపులో కాపురం ఉండేవారుగా ఉంటారు. मूसा मार्ग में चल रहा था, మోషే మార్గంలో నడుస్తూ ఉండినాడు. कालेब मार्ग में चल रहा था, కాలేబు కూడా అదే మార్గంలో నడుస్తూ ఉండినాడు. जोशुआ मार्ग में कभी भटका नहीं. మరి యెహోషువ కూడా ఎన్నడూ ఆ మార్గం నుండి తొట్టిల్లిపోలేదు. बाकी सबके सब जंगल में भटकते भटकते 40 साल में सबके सब मरे हुए में ढेर हो गए. మిగిలిన వారందరూ కూడా అరణ్యంలో తిరుగులాడుతూ తొట్టిల్లిపోతూ ఆ 40 సంవత్సరాల అందరూ కూడా చనిపోయి ఉంటున్నారు. उनका अगुआ मूसा, ఆ వారి యొక్క నాయకుడు మోషే, आइए हम देखते हैं वो क्यों नहीं भटका. అతను ఎందుకు తొట్టిల్లలేదో చూద్దాం. भटकाने वाली बात कौन सी है మరి जंगल में? ఆ అరణ్యంలో తొట్టిల్ల చేసే విషయాలు ఏమై ఉంటున్నాయి? इब्रानियों की पत्री ఇబ్రానీయులకు రాసిన పత్రిక 11 अध्याय 11వ అధ్యాయము 24 वचन. 24 వచనం. Hebrews chapter 11 and verse 24. ఇబ్రానీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచనం. विश्वास से मूसा ने फिरौन की बेटी का बेटा होने से इनकार किया. ఇబ్రానీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచనము, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకొనలేదు. क्यों इनकार किया? ఎందుకు తిరస్కరించినాడు? वो फिरौन के बेटी का बेटा नहीं बनना चाहता था. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అవ్వాలనుకోలేదు. मूसा को मालूम था మోషేకి తెలుసు, ये फिरौन क्या बेटी का बेटा यदि मैं बन जाता हूँ ఒకవేళ ఫరో కుమార్తె యొక్క కొడుకుని గాని నేను అయినట్లయితే तो मुझको ये मिस्र की महिमा थोड़ी देर के लिए मिलेगी. కొద్ది కాలము ఈ ఐగుప్తు యొక్క ఐశ్వర్యం అనేది నాకు మహిమ అనేది దొరుకుతుంది. मैं उस महिमा को थोड़ी दिनों तक अनुभव करूंगा. కొద్ది దినాలు ఆ యొక్క ఐగుప్తు యొక్క మహిమను నేను అనుభవిస్తాను. लेकिन ये जो राज्य की महिमा है అయితే ఈ రాజ్యం యొక్క మహిమ ये అనేది सब बीत जाने वाली है. ఇవన్నీ కూడా గతించిపోయేవి. The book of Revelation ప్రకటన గ్రంథము chapter 11 11వ అధ్యాయము verse 15. 15వ వచనం. प्रकाशित वाक्य 11 अध्याय 15 वचन. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. The seventh angel sounded. There were great voices in heaven saying, the kingdoms of the world are become the kingdoms of our Lord and of his Christ. He shall reign forever and ever. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనము, 7వ దూత బూరు ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. मूसा को ये बात मालूम था. మోషేకి ఈ మాట తెలుసు. यदि मैं संसार की महिमा, संसार के राज्य को चाहूंगा, మరి ఈ లోక మహిమని ఈ లోక రాజ్యాన్ని గాని నేను కోరుకున్నట్లయితే थोड़े दिनों तक मैं अनुभव करूंगा. కొద్ది దినాలు మాత్రమే దాన్ని నేను అనుభవించేవాడిగా ఉంటాను. लेकिन एक दिन आएगा అయితే ఒకానొక దినం जब రాబోతున్నది, सारे संसार के राज्य हमारे प्रभु यीशु मसीह का हो जाएगा. ఈ లోక రాజ్యములన్నీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యం కాబోతూ ఉంటుంది. और तब हमारे प्रभु यीशु मसीह युगान युग तक राज, 60-70 सालों के लिए नहीं, युगान युग तक राज అప్పుడు करते మా रहेंगे. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏదో 70, 80, 90 సంవత్సరాలు కాదు కానీ యుగ యుగములో ఆయన రాజ్యం చేసేవాడిగా ఉంటాడు. आपको सत्य मालूम है? మీకు ఆ సత్యం తెలుసా? Jesus is not going to reign alone upon the throne. That's why he's saying, come,
you also overcome, we both will sit on the throne to rule. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఆయన సింహాసనం అండి ఏలట్లేదు కదా, అందుకని ఆయన అంటున్నాడు రండి నాతో పాటు సింహాసనం మందు కూర్చున్న వారే ఏలుడి అని అంటున్నాడు. यहूदा ने सिमियन को बुलाया, యూదా షిమ్యోనును పిలిచి ఉంటున్నాడు. आओ हम दोनों मिलकर निवास करेंगे. మనిద్దరము కలిసి నివసిద్దాం రా అని చెప్పినాడు. बाद में मूसा ने सिमियन को इनहेरिटेंस भी नहीं दिया. ఆ తర్వాత మోషే షిమ్యోనులకు స్వాస్థ్యాన్ని కూడా ఇవ్వలేదు. याकूब ने श्राप दिया, ఎందుకంటే యాకోబు వారిని శపించినాడు. मूसा ने तो नाम तक नहीं लिया, మోషే షిమ్యోనుల పేరు కూడా ఎత్తలేదు. जोशुआ ने उसको जगह भी नहीं दिया इनहेरिटेंस. యెహోషువ అయితే ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టేటప్పుడు షిమ్యోనులకు స్వాస్థ్యాన్ని కూడా పంచిపెట్టలేదు. यहूदा का एरिया बड़ा था तो एक छोटा सा भाग यहूदा ने बोला ठीक है मेरे पास बड़ा जगह तू आ मेरे साथ निवास कर. యూదాకు చాలా పెద్ద స్థలం ఉన్నది కనుక మరి సరే నువ్వు కూడా వచ్చి నాలో ఉన్న ఆ కొద్ది స్థలాన్ని నువ్వు ఆ కొద్ది స్థలంలో నువ్వు ఉండు అని ఆహ్వానించినాడు. Judah is calling you not only to dwell with him but reign with him forever and ever. యూదా వచ్చి ఆయనతో నివసించడానికి మాత్రమే కాదు గాని యుగ యుగములు ఆయనతో కలిసి ఏలటానికి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ये पहला कारण है. ఇది మొదటి కారణము. दूसरा, రెండవదిగా Hebrews chapter 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 25. 25వ వచనం. Choosing rather to suffer affliction with the people of God than to enjoy the pleasures of sin for a season. మరి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి पाप का सुख विलास, పాపం యొక్క సుఖ విలాసము वो सबसे कठिन है. అది ఎంతో కఠినమైనది. भाई राजमोहन भी कह रहे थे, సోదరు రాజమోహన్ గారు కూడా చెప్తూ ఉండినారు. मैं आमीन कहकर सत्य कहता हूं. మరి నేను ఆమేనని చెప్తూ ఒక సత్యమైన మాట जीवन का सबसे बड़ा संघर्ष है మన ये. జీవితంలో అన్నిటికన్నా పెద్ద సంఘర్షణ పోరాటం क्षण ఇది. मात्र के पाप के सुख के ऊपर कैसा विजय पाए. అల్పకాల పాప భోగమును ఆ యొక్క శోధన నుంచి ఏ రీతిగా మనం జయం పొందగలము. मूसा ने जय पा लिया. మోషే జయాన్ని పొందినాడు. कैसे? ఏ రీతిగా? पहला तिमोथी మొదటి తిమోతి 5 अध्याय 5వ అధ్యాయము 6 वचन. 6వ వచనం. 1 Timothy chapter 5 and verse 6. మొదటి తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం. She that liveth in pleasure is dead while she liveth. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. उसको मालूम पड़ गया था सुख विलास में रहूंगा तो मैं ऑलरेडी मरे हुए लोगों के बीच में पहुंच సుఖ जाऊंगा. విలాసములతో నేను జీవించినట్లయితే మృతుల గుంపులోనికి నేను వెళ్ళిపోతానని जो मार्ग से भटक जाता है वो मरे हुए लोगों में चला जाएगा. ఎవరైతే ఆ వివేక మార్గమును విడిచి తిరుగుతారో వారు ప్రేతల గుంపులోనికి కాపురం ఉంటారు. Even if I am born నేను again, తిరిగి జన్మించినప్పటికీ if I am enjoying the pleasures of sin, పాపం యొక్క సుఖభోగాన్ని నేను ఇంకను అనుభవిస్తూ ఉన్నట్టయితే I am a dead person while living. నేను జీవించుచుండియో చచ్చిన వాడనే. May the Lord give me grace to understand. దాన్ని గ్రహించడానికి దేవుడు నాకు కృపనిచ్చును గాక. तीसरी बात, మూడవ విషయం 26 वचन, 26వ వచనం. Hebrews 11:26. హెబ్రీ 11:26. Esteeming the reproach of Christ greater riches than the treasures in Egypt, he had respect unto the recompense of the reward. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని उसने सारे मिस्र के धन दौलत को इनकार कर दिया. ఐగుప్తు యొక్క ధనానంతటిని కూడా తిరస్కరించిన వాడిగా मैं ఉంటున్నాడు. फिर से एक बार हाथ जोड़कर कहता हूं, మరొకసారి నేను చేతులు జోడించి మిమ్మల్ని धन వేడుకుంటున్నాను. के लोभ से प्रभु आपको छुटकारा दे दे. ధనాపేక్ష నుంచి ఆ మోసము లోభము నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. पहला तिमोथी 6:10 में लिखा है, మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటున్నది, ये धन का लोभ जो है हमको दुख से छलनी बना देगा. ఈ ధనాపేక్ష మనలను అనేక దుఃఖాలకు నానా బాధలతో తమను తాము పొడుచుకుని అని ఉంటున్నది. आप सोच कर देखिए, మీరు ఆలోచించి చూడండి. संसार की महिमा, ఈ లోక మహిమ, पाप का सुख विलास పాపం యొక్క సుఖభోగములు, और धन और ऐश्वर्य संपत्ति ధనాపేక్ష, ఐశ్వర్యము, कितना कठिन है इनके ऊपर विजय पाना. ప్రియులారా, వీటి మీద విజయాన్ని పొందడం ఎంత కఠినమో. और यही वो 3 बातें जिसके कारण नया जन्म पाए हुए लोग जंगल में भटकते जा रहे हैं. ఈ కారణము చేతనే తిరిగి జన్మించిన వారు కూడా అరణ్యములో తొట్టిల్లిపోయే వారుగా ఉంటున్నారు. Redeemed Christians are wandering in the wilderness only because of these 3 things. విమోచింపబడిన విశ్వాసులు క్రైస్తవులైన వారు కూడా కేవలం ఈ 3 విషయముల కొరకే అరణ్యములో తొట్టిల్లే వారుగా ఉంటున్నారు. मूसा कैसे बच गया? మోషే ఏ రీతిగా తప్పింపబడ్డాడు? कालेब कैसे बच गया? మరి కాలేబు ఏ రీతిగా తప్పించుకోగలిగాడు? जोशुआ कैसे बच गया? యెహోషువ ఏ రీతిగా తప్పించుకోగలిగినాడు? Verse 27. 27వ వచనం. By faith he forsook Egypt, not fearing the wrath of the king, for he endured as seeing him who is invisible. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనము, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. Moses was seeing the invisible God. ప్రియులారా, మోషే అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. Caleb was following the Lord wholeheartedly. మరి కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో వెంబడిస్తూ ఉన్నాడు. पहले भी मैं आपको बोला था, మొదటిగానే నేను మీతో చెప్తూ వచ్చినాను, if you are able to see by faith the invisible God,
you will have the power to endure the impossible temptations of life. కనుక అదృశ్యుడైన దేవుణ్ణి अदृश्य परमेश्वर को विश्वास की आंखों से यदि मैं देख सका, असंभव सी परीक्षाएं जो मेरे जीवन के ऊपर प्रहार करती हैं, मुझको भटका देती हैं, विजय पाने के लिए मैं योग्य बनूंगा. కనుక అదృశ్యుడైన దేవుణ్ణి గాని విశ్వాసంతో నేను చూడగలిగినట్లయితే నా జీవితంలో ఏదైతే ఇది అసాధ్యమైన శోధన అని నేను అనుకుంటున్నానో దాని మీద నేను ఖచ్చితంగా విజయాన్ని పొందగలిగేవాడిగా ఉంటాను. Why are we wandering? ఎందుకు మనం తొట్టిల్లుతూ ఉంటున్నాము? Because we are craving the glory of the world. ఎందుకంటే ఈ లోక మహిమను కొరకై ఆక్రందించే వారిగా We are ఉన్నాము. enjoying the pleasures of sin. ఈ పాప సుఖభోగములను ఆశిస్తున్నాము కనుక We are coveting the perishable riches of this world. ఈ లోకములో నశించిపోయే ఐశ్వర్యాన్ని మనం అపేక్షిస్తున్నాము కనుక एक समय था भटकी हुई भेड़ों के समान हम वांडर कर रहे थे. ఒకానొక సమయంలో తప్పిపోయిన గొర్రెల వలె పాప క్షమాపణ లేక తొట్టిల్లుతూ ఈ లోకంలో ఉండినాం. अच्छा चरवाहा प्राण देकर हमको ढूंढ कर लाया. అయితే మంచి కాపరి మరి తన ప్రాణాన్ని పెట్టి మనం వెతుక్కుంటూ వచ్చినాడు. क्या क्या प्रबंध किया మన కొరకు ఎన్ని సదుపాయాలు చేసినాడు कनान ले जाने के लिए. కనాను దేశానికి వెళ్ళటానికి. कालेब कहता Israel was wandering in the wilderness, I- but I wholly followed the Lord my God. కాలేబు అంటున్నాడు ఇశ్రాయేలులు అరణ్యములో మరి తిరుగులాడుతూ తొట్టిల్లుతూ ఉండినారు, అయితే నా దేవుడైన యెహోవాను నేను నిండు మనసుతో వెంబడించి ఉంటున్నాను. I am as strong as I was then. కనుక అప్పటికి ఎంత బలం ఉండినదో ఇప్పటికి నాకంతే బలం ఉన్నది. We can call Caleb the strong man of the house. కనుక ఆ ఇంటికి బలవంతుడిగా మనం చెప్పవచ్చు. Matthew's Gospel మత్తయి సువార్త chapter 12. 12వ అధ్యాయం. मत्ती सुसमाचार का 12 अध्याय మత్తయి సువార్త 12వ అధ్యాయము और उसका 29 वचन 29. 29వ వచనం. Or else, how can one enter into the strong man's house and spoil his goods, except he first bind the strong man, then he will spoil his house. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనము. ఒకడు మొదట బలవంతుని బంధింపయల్లా ఎలాగా బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించినట్లా వాని ఇల్లు దోచుకొనును. Caleb, the strong man of his house. కనుక కాలేబు తన ఇంటిలో బలవంతుడైన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. Satan could not bind him. సాతాను అతన్ని బంధించలేకపోయినది. If Satan, the enemy, can bind the strong man of the house, my house will become a den of thieves. కనుక సాతాను ఆ ఇంటిలోనికి ఆ గృహంలో ఉన్న బలవంతుని ఎప్పుడైతే బంధిస్తుందో అప్పుడు నా యొక్క గృహము దెయ్యముల గృహం అయిపోతుంది. Every father, what a responsibility. కనుక ప్రతి ఒక్క తండ్రికి ఎంత గొప్ప బాధ్యత ఇది. Either you go back to the glorious existence of Israel in Judges chapter 1, or if you are bound, you will go into Judges chapter 21. एक घर का बलवान मुखिया होने के नाते या तो आप अपने परिवार को न्यायियों की किताब पहले अध्याय के महिमा जैसे प्रस्थापित कर सकते हैं. यदि आपको शैतान ने बांध दिया तो न्यायियों की किताब 21 अध्याय की हालत हो जाएगी. కనుక నువ్వు మరి గృహానికి యజమానుడుగా ఇంటికి బలవంతుడిగా ఉండినట్లయితే నువ్వు న్యాయాధిపతుల కింద మొదటి అధ్యాయంలో ఉండిన మహిమ గల ఆ యొక్క పరిస్థితిని నువ్వు కలిగి ఉంటావు. లేదా సాతాను చేత బంధింపబడినట్లయితే న్యాయాధిపతుల కింద చివరి అధ్యాయంలో మనం చూచిన రీతిగా ఆ యొక్క పరిస్థితిలోనికి దిగజారిపోయే వారిగా ఉంటాం. No father should leave the presence of God today without consecrating themselves and saying, Lord, I was not like Caleb. I was still wandering in the wilderness, but today I want to wholly follow you. ప్రభువా, నేను కాలేబులై ఉండలేకపోయినాను, ఇప్పటికి నీ లోకమనే అరణ్యంలో నేను తొట్టిల్లుతూ ఉండినాను. కనుక ప్రతి తండ్రి నేటి దినాన్న ఈ యొక్క సహవాసాన్ని మందిరాన్ని విడిచిపెట్టక మునుపు ఈ యొక్క సమర్పణ మరి ఏ కాలేబులై నేను కూడా నిండు మనసుతో నేను వెంబడేస్తాను అనే సమర్పణ మనం చేసుకుందాం గాక. If we are wandering, we will be counted among the dead people. కనుక మనం ఆ వివేక మార్గాన్ని విడిచిపెట్టి ఆ త్రోవ తప్పిపోయినట్లయితే తొట్టిల్లు తిరుగులాడుతూ ఉంటే మనం కూడా ప్రేతల గుంపులో కాపురమన్న వారిగా మరి మృతుల్లో లెక్కింపబడిన వారిగా ఉంటాం. Who are these wanderers? ఈ తిరుగులాడు వారు తొట్టిల్లు వారు ఎవరు? Redeemed children. విమోచింపబడిన వారు. They are seeking glory of the world. వారు లోక మహిమను వెతుకుతూ ఉన్నారు. They want to enjoy the pleasures of sin. పాప కాల సుఖభోగములు అనుభవించాలనుకుంటున్నారు. They are coveting the perishable riches of this world. ఈ లోకములో ఉండే మరి నశించిపోయే ఐశ్వర్యాన్ని ఆపేక్షిస్తూ ఆశిస్తున్నవారు. Lord Jesus, save me. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను రక్షించినాడు. For the sake of these two precious children he has given to me. మరి నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన ఇద్దరు బిడ్డల కొరకు एक एक परिवार को प्रभु ऐसा कालेब के समान बना दे. కనుక ప్రతి కుటుంబాన్ని కాలేబు కుటుంబంలో ప్రభు చేయను గాక. One more minute बस. ఇంకొక నిమిషం. ऐसा कालेब
అలాంటి కాలేబు एक बार उसने चैलेंज दिया, ఒకానొక దినాన సవాలు విసిరాడు. एक गांव है किरियत सीफर, जो भी जीतेगा मैं उसको अपनी बेटी दूंगा. కిర్యతీఫరును ఎవరైతే జయిస్తారో అతనికి నా కుమార్తెనిస్తానని చెప్పాడు. कालेब के भाई का लड़का ओत्नीएल आया, మరి కాలేబు యొక్క సోదరుని కుమారుడు ఒత్నియేలు వచ్చినాడు. उसने जाकर जीत लिया. వెళ్ళి ఆ పట్టణాన్ని గెలుచుకున్నాడు. May our sons, మన యొక్క కుమారులు, may our brothers మన యొక్క సహోదరులు be overcomers like Othniel. ఒత్నియేలు వలె విజయశాలులు అవుదురుగాక. और थोड़े दिनों के बाद కొన్ని దినాల తర్వాత अक्षय से शादी हो गई. అక్షాతో పెళ్ళైంది. कालेब ने अपनी बेटी को प्रॉमिस के अनुसार ओत्नीएल को दे दिया. మరి తన వాగ్దానానుసారంగా కాలేబు తన కుమార్తెను ఒత్నియేలుకి ఇచ్చి వివాహం చేశాడు. थोड़े दिनों के बाद కొన్ని దినాల తర్వాత कालेब अपने बेटी और दामाद से मिलने के लिए आ रहा था. మరి కాలేబు మరి తన అల్లుడైన ఒత్నియేలు కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు. और अचानक उस अक्षय ने देखा, अरे मेरे पिताजी आ रहे हैं. మరి అకస్మాత్తుగా అక్ష చూసింది, నా తండ్రి గారు వస్తున్నారని. तुरंत वो नीचे उतर गई వెంటనే ఆమె కిందకి దిగింది. और अपने आप को ढांप लिया. మరి తాను కప్పుకున్నది. आजकल हमारे बच्चे माता पिता को अंदर आते हुए देखकर पैर के ऊपर पैर डाल लेते हैं. हाँ, पहले नेड़े- नीचे रहता है, माता पिता को एंटर होते हुए देखकर पैर के ऊपर पैर डाल लेते हैं. మరి నేటి దినాల్లో పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారంటే, మరి అప్పటి వరకు ఆ రీతిగా ఇంట్లో కూర్చున్న వారు తల్లిదండ్రులు వస్తే ఇంకొక కాలు తీసి కాలు మీద కాలు వేసి కూర్చుంటారు. और बैठे बाहर से आए बैठे बोलते, डैडी आई एम थर्स्टी, प्लीज ब्रिंग वन बॉटल ऑफ वाटर. ఆ, अरे मेरे को पानी देने के बजाय बच्चे मुझसे पूछते हैं, कनका, भैया पानी दो. thank अरे you. ये नहीं पूछा अभी तक. मैं बहुत लोगों को जानता हूँ. माय चिल्ड्रन दे नेवर आस्क्ड मी. अपने माँ से पूछते लेकिन मुझसे नहीं पूछते. కనుక మరి ఈయనేమో అలసిపోయి బయ నుంచి తండ్రి గారు లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు నీళ్ళు ఇవ్వాల్సింది బదులు మరి ఆయన రావడంతో ఆయన అంటారు, నాయన నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమని ఆయన అడిగేవారుగా ఉంటారు. वो नीचे उतर गई, అయితే ఆమె అయితే కిందకి దిగినది, मुंह को ढांप ली. తను కప్పుకున్నది. कालेब ने पूछा, కాలేబు అడిగారు, क्या चाहिए बेटा? కుమార్తె నీకేం కావాలమ్మా? तो अक्षा बोलती है, అక్స అన్నది, पिताजी आपने बहुत बड़ा जगह दिए हैं, తండ్రి గారు నాకు పెద్ద స్థలాన్ని మీరు ఇచ్చారు, लेकिन पानी नहीं है. అయితే నాకు నీళ్లు లేవు. कालेब खुश होकर అయితే కాలేబు సంతోషంతో ऊपर के झरने भी खोल दिया, नीचे के झरने में द नेदर स्प्रिंग्स एंड द अपर स्प्रिंग्स दोनों दे दिया. పైన నీటి మడుగులను కింద ఉన్న నీటి మడుగులను రెండింటిని కూడా అక్సాకి ఇచ్చిన వాడిగా ఉంటాడు. May our wives, may our mothers, may our daughters and sisters become prayer warriors like Aksa. కనుక అక్సా వలె మన యొక్క ప్రియ భార్యలు, ప్రియ మరి సహోదరులు, కూతుర్లు మరి అక్సా వలె ప్రార్థనా వీరులు అవుదురుగాక. May the Lord make my family and your family like the family of Caleb. కనుక నీ యొక్క కుటుంబాన్ని, నా యొక్క కుటుంబాన్ని ప్రభు కాలేబు కుటుంబం వలె చేయనుగాక. Strong man Caleb, మరి బలవంతుడైన కాలేబు, sons are overcomers, మరి అతని యొక్క కుమారులేమో జయవంతులు, daughters and wives are prayer warriors. కనుక కుమార్తెలు భార్యలు వారు ప్రార్థనా వీరులై ఉంటున్నారు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. प्रेमी स्वर्गीय पिता, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, प्लीज प्रभु जी जो नहीं बोल सके आप जरूर एक एक से बात करिए. ప్రభా ఏదైతే చెప్పలేకపోయినామో మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడము. कालेब के परिवार के समान हमारा परिवार बनाइए, కాలేబు కుటుంబం వలె మా యొక్క కుటుంబాలను చేయము. ताकि हम इस्राएलियों की जो महिमित दशा पहले अध्याय में हमने देखा था उसके पास हम लौट कर वापस आए. కనుక ఇశ్రాయేలు యొక్క ఆ మొదటి దశ ఎంత మహిమకరంగా మొదటి అధ్యాయంలో ఉన్నదో ఆ యొక్క స్థితికి మేము తిరిగి వెళ్ళదుము గాక. हमको 21 अध्याय में मत जाने दीजिए. यदि चले गए हैं तो हमको रेस्टोर करिए. ఒకవేళ ప్రభా మమ్మల్ని 21వ అధ్యాయానికి వెళ్ళనివ్వద్దు. ఒకవేళ వెళ్ళి ఉన్నట్లయితే తిరిగి మమ్మల్ని సమకూర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. जैसे मूसा अदृश्य परमेश्वर को देखता हुआ वो भटका नहीं लेकिन पीछे पीछे चलता गया. मूसा के उदाहरण को जोशुआ ने फॉलो किया, उस उदाहरण को कालेब ने फॉलो किया. आपके दास भाई बक्सिंग के हमारे माता पिता के उदाहरण को मैं और हम सब फॉलो करते हुए जा सके. కనుక ప్రభా మరి అదృశ్యుడైన దేవుణ్ణి మరి మోషే విశ్వాసంతో చూసి స్థిరబుద్ధి గలవాడు ఆయన వెంబడిస్తూ వచ్చినాడు. అదే మాదిరిని కాలేబు చేస్తూ వచ్చినాడు. యెహోషువ అదే రీతిగా వెంబడిస్తూ వచ్చినారు. సోదరులు బక్సింగ్ అంకుల్ గారు అదే రీతిగా చేస్తూ వచ్చినారు. మా తల్లిదండ్రులు అదే రీతిగా చేస్తున్నారు. కనుక మేమందరం కూడా వారి మార్గంలో నడుచున్నట్లు సహాయపడము. वचन की रक्षा करे, वचन को फलवंत करे. కానీ వాక్యాన్ని మీరు భద్రపరచము, వాక్యాన్ని ఫలవంతం చేయము. यदि कोई मन में दुखी होकर पछताप कर रहा है, आपसे दया मांग रहा है, मांगने से बढ़कर उनके पक्ष में कर दीजिए. ఎవరైనా మరి పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో నేను ప్రభా క్షమాపణ వేడుతూ ఉంటుంటే ప్రభా నీ కృప చొప్పున వారిని క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. प्रभु यीशु मसीह के नाम में मांगते हैं. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.